హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో కమ్మగా క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎక్కువ మసాలాలేమీ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోని కమ్మగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేసేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ చక్కగా వేసేసి ఒక ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా వేయించుకోవాలన్నమాట. మనకి పప్పులన్నీ దోరగా వేగాలండి. దోరగా వేగినట్లయితేనే చక్కగా పోపు అనేది కరకరలాడుతూ ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్ పెట్టేసినట్లయితే పోపు అనేది మాడిపోయి ప్లస్ పప్పులు అనేవి మెత్తగా ఉంటాయి, అంత బాగోదు. సో ఇప్పుడు పోపు చక్కగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలండి. అంతకంటే ముందు ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలండి. నేను ఇక్కడ పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకుని వాష్ చేసేసుకుని కట్ చేసేసుకుని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేయాలి. ఇలా వేసేసి ఒకసారి బాగా మగ్గించేసుకోవాలండి. మధ్య మధ్యలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ నీట్గా మగ్గించుకోవాలి. మనము ఎసరు వేయకుండానే మనకి క్యాబేజీ అనేది ఈ విధంగా మగ్గిపోతుందన్నమాట. చూసారు కదా, చాలా మనకి చూస్తుంటేనే తెలిసిపోతుందండి క్యాబేజీ అనేది మగ్గిందో లేదో అనేది. చక్కగా ఇలాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దీనికి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేశాను. ఉప్పు, కారం యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము క్యాబేజీ మొత్తం కలిసేటట్లుగా ఉప్పు, కారం పట్టేటట్లుగా కలిపేసేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి. మనకి 1 నిమిషం తర్వాత క్యాబేజీ ఫ్రై అనేది వేడివేడిగా రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకోనివ్వండి. చపాతీలోకి లేదంటే వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్, కమ్మనైన రెసిపీస్ కోసం మన పార్వతీస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఆ లైక్ నాకు మంచి సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.